హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకునే ముందు ఏముందిలే పెళ్ళే కదా, మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, భార్యతో బాగా గడపచ్చు, ఆ లైఫ్ని ఊహించుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత కొంతమంది అనేక సందర్భాల్లో డివోర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, రకరకాల ఇబ్బందులు కావచ్చు ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు పెళ్లికి ముందు అబ్బాయిలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. హలో అండి. సో పెళ్ళికి ముందు మామూలుగా అబ్బాయిలు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అబ్బాయి రేపటి నుంచి నా భార్యతో బయటకు వెళ్ళొచ్చు, నా భార్యతో గడపచ్చు, ఇలాంటి మైండ్ సెట్తో ఊహించుకుంటున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో అదే భార్య వీళ్ళకి బాణం అవ్వచ్చు. అలాంటి కొన్ని టైమ్స్లో ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు విడాకులు, మెయింటెనెన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఒక మెన్ పెళ్లి చేసుకునే ముందు లీగల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? లీగల్ కంటే ముందు జనరల్లీ ఒకటి చెప్తా. అందరు ఎట్లుంటారంటే, మోస్ట్లీ అబ్బాయిలందరూ గీతా గోవిందంలో హీరో క్యారెక్టర్ ఉంటారు. అంటే వచ్చే వైఫ్ సేమ్ మా మదర్ లా నన్ను చూసుకోవాలి, ఆర్ లేకపోతే మా మదర్ కి ఈక్వాలెంట్ గా ఉండాలి, సేమ్ మా మదర్ కి ఇంకొక రెప్లికా ఉండాలని చెప్పి చాలా మంది అబ్బాయిలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఏం చెప్తున్నా అంటే, ప్లీజ్ మీరు ఒకటి ఈ ఇల్యూషన్ నుంచి అయితే బయటికి రండి. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా మీకు మదర్ కి ఈక్వల్ గా రాలేదు. అది వస్తుందన్నా మీరు ఆ ఎక్స్పెక్టేషన్లో ఉండకండి, ఆ డ్రీమ్స్లో బతకండి. ఈవెన్ గీతా గోవిందంలో హీరో కూడా రియలైజ్ అయ్యిండు కాదు అని చెప్పేసి. సో అలాంటి రియల్ లైఫ్లో ఉండదు. ఓకే, పక్కకు పెడితే జనరలీ అండ్ లీగల్కి వద్దాం. లీగల్కి వస్తే ఏంటంటే, చాలా మందికి మెన్కి ఏంటంటే వాళ్ళకున్న రైట్స్ ఏంటో తెలీదు, ఆ రేపు చేసుకున్న అమ్మాయి ఎలాంటి రైట్స్ ఉంటాయి, లీగల్ రైట్స్తో ఆమె ఇంటికి పెళ్లి చేసుకొని వస్తుంది అనేది కూడా తెలియదు. సో అవేర్నెస్ అనేది ఉంటే ఏంటంటే అట్లీస్ట్ మీరు మిస్టేక్స్ చేయకుండా ఉంటారు కాబట్టి చెప్తున్నా. బేసికల్లీ ఏంటంటే, పెళ్ళికి మెయిన్గా పెళ్ళికి కట్నం తీసుకోవడం నేరం. ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. కట్నం ఇవ్వడం తీసుకోవడం తప్పు, నేరం. తప్పు కాదు, నేరం. అంటే మీకు శిక్ష పడే అవకాశం ఉంది. సో కట్నం తీసుకున్నందుకు మీరు ఒక్కరే కాదు, ఈవెన్ మీ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే దానికి ఏమైనా ఎవిడెన్స్ కనుక ప్రూవ్ చేస్తే, అంటే రేపొద్దున ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ వస్తే, ఏమన్నా గొడవలు అయితే ఫస్ట్ పెట్టే కేసెస్ ఏంటియో చెప్పడానికి నేను 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నా. సో ఫస్ట్ వచ్చేది ఏంటంటే డౌరీ తీసుకోవడం తప్పు. సో రేపొద్దున మీరు కనుక డౌరీ తీసుకుంటే, డౌరీకి సంబంధించిన ఎవిడెన్స్ ఆమె పెట్టి మీ మీద డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మీ మీద కేసు పెట్టొచ్చు. నాట్ జస్ట్ ఆన్ యూ, మీ టోటల్ ఫ్యామిలీ పెట్టొచ్చు. సో డౌరీ తీసుకోకండి, కరెక్ట్ చెప్పాలంటే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 498 అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే క్రూయాలిటీ, అంటే హరాస్మెంట్ అనమాట. అంటే మీరు కనుక మీ వైఫ్ని ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా హరాస్ చేసినా మీకు శిక్ష ఖచ్చితంగా పడిద్ది. ఎందుకంటే 498 ఈజ్ అ సీరియస్ అఫెన్స్. సో మీరు హరాస్ చేసేటప్పుడు ఆలోచించుకోండి, మీ వైఫ్ ఎంత చక్కగా మీ ఇంటికి వచ్చి ఉందో అత్తారింట్లో, మీరు అంతే చక్కగా చూసుకోవాలి. కానీ నా వైఫే కదా, నేను పెళ్లి చేసుకున్న ఆమె కదా. కొంతమందికి ఉంటారు అథారిటేటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు, వైఫ్ అంటే ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. పెళ్లి చేసుకొని రాగానే నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నేను ఏమని చేసుకోవచ్చు, నేను ఏమని తిట్టుకోవచ్చు, నేను చెప్పింది వినాలి, అలా కొంతమంది మెన్ మెంటాలిటీ ఉంటుంది. అందరూ కాదు. సో అలాంటి హరాస్మెంట్ ఏమైనా చేస్తే మాత్రం మీకు ఆ 498 మీ మీద కేసు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హరాస్ చేయకండి. ఇది ఏంటంటే జాగ్రత్త అని చెప్పొచ్చు, లేకపోతే ఒక మీ డ్యూటీ అని కూడా చెప్పొచ్చు. థర్డ్కి వచ్చేసరికి ఏంటంటే, ఒకవేళ కనుక మీకు పిల్లలు పుడితే, ఒకవేళ అమ్మాయి అయితే మాత్రం, ఆ అమ్మాయి ఏంటంటే దాదాపు చిన్నప్పుడు అంటే 5 to 7 years ఏజ్ వచ్చేసరికి ఆ పిల్లలకి న్యాచురల్ గార్డియన్ మదర్ అవుతుంది. సో మీరు కనుక రేపు పొద్దున్న డివోర్స్ తీసుకొని కస్టడీకి, అంటే ఆ పిల్లల కస్టడీ కనుక మీరు తీసుకోవాలనుకుంటే మీ ఛాన్సెస్ చాలా తక్కువ మెన్కి. ఎందుకంటే మదర్కి ఎక్కువ అథారిటీ, ఆర్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా, జెండర్ ఫీలింగ్ ఏం లేదు. పాప పుట్టినా బాబు పుట్టినా కూడా ఎక్కువ శాతం కోర్ట్స్ ఏంటంటే మదర్ సైడే ఎక్కువ ఇంక్లైండ్ అయి ఉంటాయి. అంటే ఎక్కువ శాతం మదర్కే ఇవ్వాలని ట్రై చేస్తారు. అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ పాయింట్, మదర్కి అగెయిన్స్ట్గా స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. అంటే సైకలాజికల్ ఇల్లు ఉన్నా, లేకపోతే అమ్మాయి సరిగ్గా చూసుకునే పరిస్థితులు లేదు, లేకపోతే ఆమెనే క్రూయల్గా ఉంది అన్నప్పుడు తప్ప మాక్సిమం అమ్మాయిలకే పోతుంది. సో దీన్ని మెంటల్లీ మీరు ప్రిపేర్ అయిపోవండి. కస్టడీ ఇస్తే మాత్రం మదర్కే పోతుంది అని చెప్పేసి. సో ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మెయింటెనెన్స్. సో ఈ రోజు ఎగ్జాంపుల్, ఈ రోజు 8th April మీ పెళ్ళయిందండి. ఈ రోజు ఎప్పుడైతే తాళి కట్టారో నెక్స్ట్ మినిట్ నుంచి థింక్ షీజ్ యువర్ బాధ్యత. అంటే మీరు ఇంకా అమ్మాయిని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాల్సిందే. అఫ్ కోర్స్ పెళ్ళికి చేసుకున్నప్పుడు కూడా మీరు వాగ్దానం ప్రామిసెస్ ఇస్తారు కదా, దేవుని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఎట్లా ప్రామిస్ చేస్తారు, ఇప్పటి నుంచి ఐఎమ్ యువర్ కేర్ టేకర్ అని చెప్పి ప్రామిస్ చేస్తారు. అది జస్ట్ ఒక ఓన్లీ రిచువల్గా కాదు, లీగల్గా కూడా నెక్స్ట్ మినిట్ నుంచి యు ఆర్ ద పర్సన్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద వైఫ్. నెక్స్ట్ పిల్లలకు కూడా మెయింటెనెన్స్. సో వన్స్ ఒకసారి పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయితే మాత్రం మీ వైఫ్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీదే. ఇంకా మీరు దాంట్లో నుంచి తప్పించుకోలేని సిచ్యువేషన్, అది జీవితాంతం మోయాల్సిందే.
సో ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు మెయింటైన్ చేయాలి. ఒకవేళ కలిసి ఉన్నప్పుడు మీరు మెయింటైన్ చేయకపోయినా ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టే అవకాశం ఉంది. నా హస్బెండ్ అసలు మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి మెయింటెనెన్స్ కేసు కలిసి ఉండి కూడా వేయచ్చు అమ్మాయి. సో ఈవెన్ డివోర్స్ తీసుకోవాలన్న తర్వాత కూడా మెయింటెనెన్స్ వేయచ్చు, ఆలిమని వేయచ్చు. సో మీరేం చేయాలి, ప్రాపర్టీస్ అవన్నీ కూడా మ్యాక్సిమం మీ పేర్ల మీద పెట్టుకోండి. అమ్మాయి ఏంటి అని అర్థమయ్యేంత వరకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్లు చేయడం, ఆ అమ్మాయి పేరు మీద ప్రాపర్టీస్ కొనడానికి తప్పులు చేయదు. ఒకవేళ అమ్మాయి మంచిదంటే ఓకే, కాకపోతే ఎలా అలాంటివి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి అమ్మాయి పెళ్లి చేసుకొని కనుక మీ ఇంటికి వస్తే ది వెరీ నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయికి ఆ రైట్ టు రెసిడెన్స్ అనేది ఉంటుంది. అంటే ఒకసారి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే ఆ అమ్మాయికి తన హస్బెండ్ ఏదైతే ఇల్లు ఉందో, మ్యాట్రిమోనియల్ హౌస్ ఉందో, అక్కడ ఆమెకి ఫుల్ రైట్స్ ఉంటాయి టు స్టే. అట్లా అని చెప్పి నేను ఇల్లు పోయి అమ్ముకుంటానికి రైట్స్ లేవు. జస్ట్ వచ్చి ఉండడానికి మాత్రమే రెసిడెన్స్ రైట్ మాత్రమే ఉంటుంది. సో మీరు అది డినై చేయలేరు. మీరు కనుక డినై చేస్తే ఆమె వెళ్ళి మీ మీద కేసు పెట్టచ్చు. ఇది కాక మీరేం తప్పులు చేసినా కూడా ఆమె అంటే ఇప్పుడు కొంత ఈ మధ్యన చేంజెస్ బట్టి చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే హస్బెండ్ వైఫ్ని టాంట్ చేస్తూ ఉంటారు, ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఎప్పుడో ఒకసారి అనడం వేరు, కానీ టాంట్ చేస్తూ ఇన్సల్ట్ లా చేస్తే కూడా అదొక హెరాస్మెంటే, మెంటల్ హెరాస్మెంట్. ఆ మెంటల్ హెరాస్మెంట్ మీద కూడా మీ మీద 498 వేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి ఇన్సల్ట్స్ అలాంటివి చేయొద్దు, మోతాదు మించి చేయొద్దు, జోక్ లాగా వేరే. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ మొత్తం విమెన్కి అనుకుంటామా అంటే కాదు, మెన్ కూడా ఉన్నాయి రైట్స్. ఏంటంటే ఒక్కసారి మీ కనుక పెళ్ళయి డివోర్స్ కనుక ఫైల్ అయితే చెయ్యాలి అనుకుంటే ఆ అమ్మాయితో కూర్చోబెట్టుకొని మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళండి. అమ్మాయి ఫిక్స్ అయిందండి మీకు డివోర్స్ ఇవ్వాలని, ఇంకా దాన్ని ఫైట్ చేయడం ఎందుకు? అయినంత వరకు కూర్చోబెట్టుకొని మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళడం అన్నీ సేవ్ చేసినట్టు, టైము, మనీ, ఎవ్రీథింగ్ సేవ్ చేసినట్టే. సో ఒక అమ్మాయి కనుక డివోర్స్ కావాలంటే మాత్రం ఆమెను కోర్టుకి లాక్కండి. ఈవెన్ అబ్బాయి కూడా చెప్తున్నాను, ఇద్దరిట్లో వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరు కనుక డివోర్స్ కావాలనుకుంటే మాత్రం అవతల వ్యక్తి గమ్మున ఊరుకొని మ్యూచువల్ కన్సెంట్ ఇచ్చుకోవడం బెటర్. ఎందుకంటే అనవసరంగా మీ టైం వేస్ట్, కోర్టు చుట్టూ తిరుగుతూ, అండ్ మనీ వేస్ట్, అన్నీ వేస్ట్. అంటిల్ అన్లెస్ ఏంటంటే స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి తప్ప, కొన్ని సినారియోస్ తప్ప మ్యాక్సిమం మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళిపోవడం బెటర్ అని నా సలహా. సో ఫైనల్ ఏం చెప్తున్నానంటే ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలన్నప్పుడు వీటన్నిటి ప్రిపేర్ అయి ఉంటేనే మెంటలీ అప్పుడే పెళ్లి చేసుకోండి, లేకపోతే పెళ్లి చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.